ఐపీఎల్ 2025 సీజన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ పునఃప్రారంభించేందుకు షెడ్యూల్ని అయితే తాజాగా ప్రకటించింది. మే 17 నుంచి మళ్ళీ ఐపీఎల్ పునఃప్రారంభం కాబోతుంటే ఫుల్ షెడ్యూల్ను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఎల్ రీషెడ్యూల్ చూసుకున్నట్లయితే ముందుగా 17th మే సాటర్డే రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా జట్లు బెంగళూరు వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ 7:30కి ఉండబోతుంది. నెక్స్ట్ అదేవిధంగా 18th మే రోజు డబుల్ హెడర్ మ్యాచ్ అవుతుంది. సో 3:30కి సండే రోజు 18th మే రోజు రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడబోతుంది జైపూర్ వేదికగా. అదే రోజు నైట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ టైటన్స్ తలపడబోతుంది ఢిల్లీ వేదికగా. ఇక 19th మే రోజు చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జెయింట్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో వేదికగా మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఈ మ్యాచ్ 7:30కి ఉండబోతుంది 19th మే రోజు. ఇక 20 మే రోజు చెన్నై సూపర్ కింగ్స్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీ వేదికగా అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్ కూడా 7:30కి అయితే ఉండబోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 21st మే రోజు తలపడబోతున్నాయి 7:30కి. ఈ మ్యాచ్ ముంబై వేదికగా ఉండబోతుంది. ముంబై ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ 21st మే రోజు ఉండబోతుంది. నెక్స్ట్ అదేవిధంగా గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జెయింట్స్ వచ్చేసి అహ్మదాబాద్ వేదికగా 22nd మే రోజు అయితే మనకు తలపడబోతున్నాయి. 7:30కి అయితే మ్యాచ్ ఉండబోతుంది. గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్సీబీ సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ 23rd మే రోజు ఉండబోతుంది. ఫ్రైడే రోజు 7:30కి ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ బెంగళూరు వేదికగా. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ఏదైతుందో సో మనకు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ ఏదైతుందో అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ను రీషెడ్యూల్ చేశారు. 24th మే రోజు అయితే పెట్టబోతున్నారు జైపూర్ వేదికగా. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జైపూర్ వేదికగా జరగబోతుంది 24th మే రోజు. 25th మే రోజు డబుల్ హెడర్ మ్యాచ్ ఉంది. గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం తలపడబోతున్నాయి. గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా. అదే రోజు నైట్ చూసుకున్నట్లయితే 25th మే రోజు సన్ రైజర్స్ కేకేఆర్ జట్లు ఢిల్లీ వేదికగా తలపడబోతున్నాయి. కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో జరగాల్సిన మ్యాచ్ ఢిల్లీ వేదికగా అయితే నిర్వహించబోతున్నారు 25th మే రోజు. నెక్స్ట్ 26th మే రోజు పంజాబ్ కింగ్స్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ ఏదైతుందో ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా నిర్వహిస్తున్నారు. ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ వచ్చేసి జైపూర్ వేదికగా అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఇక లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరగబోతుంది 27th మే రోజు. 27th మే రోజు యాక్చువల్గా ఇది 11th మే రోజు జరగాల్సిన మ్యాచ్ 27 మేకి అయితే వెళ్ళిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరగాల్సిన మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ లక్నోతో జరుగుతుంది లక్నో వేదికగా. ఇక మనకు 29th రోజు క్వాలిఫైర్ 1 అయితే జరుగుతుంది 29th మే రోజు క్వాలిఫైర్ 1, 30 మే రోజు ఎలిమినేటర్, అదేవిధంగా 1 జూన్ రోజు క్వాలిఫైర్ 2 అయితే జరగబోతుంది. వీటికి సంబంధించిన వెన్యూస్ ఏవైతే వేదికలు ఇంకా ప్రకటించలేదు, అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. 3rd జూన్ రోజు ఫైనల్ అయితే జరగబోతుంది. ఏవైతే 4 క్వాలిఫైర్ మ్యాచెస్ ఉన్నాయో క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన వెన్యూస్ అయితే అనౌన్స్ చేయలేదు. మొత్తానికి 17th మే రోజు అయితే ఐపీఎల్ పునఃప్రారంభం కాబోతుంది. షెడ్యూల్ను అఫీషియల్గా అయితే ప్రకటించారు. ఇదే అఫీషియల్ షెడ్యూల్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.